హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. సినిమా రంగం అంటే రంగుల ప్రపంచమని అందరికీ తెలుసు. కానీ ఆ రంగుల వెనుక ఎంతో కష్టం, ఎంతో మంది కృషి ఉంటుందని మనకు అప్పుడప్పుడు మాత్రమే గుర్తుకొస్తోంది. ముఖ్యంగా ఒక సామాన్య నేపథ్యం నుండి వచ్చే సినిమా పరిశ్రమలో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం అనేది అందరికీ సాధ్యం కాని పని. ఇవాళ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు వినగానే మన కళ్ళ ముందు ఒక గొప్ప నిర్మాణ సంస్థ, ఎన్నో కుటుంబ కథా చిత్రాలు మెదులుతాయి. ఆయన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి. ఆయన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్బి చౌదరి మరణ వార్త విని సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఆర్బి చౌదరి మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఒకప్పుడు ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రమై ఉంటుందని అందరూ నమ్మేవారు. అసలు ఏ సినిమా నేపథ్యం లేని ఒక వ్యక్తి చెన్నై నగరానికి వచ్చి ఇన్ని వందల సినిమాలను ఎలా నిర్మించగలిగారు, ఎంతో మంది అగ్ర హీరోల కెరీర్ను ఎలా తీర్చిదిద్దారనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ కథ కేవలం ఒక నిర్మాత గురించి మాత్రమే కాదు, ఒక పట్టుదల కలిగిన మనిషి విజయం గురించి కూడా. ఆర్బి చౌదరి అసలు పేరు రతన్ చంద్ బన్వర్ లాల్ చౌదరి. ఆయన పూర్వీకులు రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ ఆయన చెన్నైలోనే స్థిరపడ్డారు. మొదట్లో ఆయనకు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన తన కుటుంబ వ్యాపారాలను చూసుకునేవారు. పొగాకు వ్యాపారం, ఇతర చిన్న చిన్న వ్యాపారాల్లో ఆయన నిమగ్నమై ఉండేవారు. అయితే చిన్నప్పటి నుండి ఆయనకు సినిమాల పట్ల ఒక రకమైన ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి ఆయనను సినిమా రంగం వైపు అడుగులు వేయించింది. మొదట ఆయన ఇతర నిర్మాతలు తీసిన సినిమాలను కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విడుదల చేసే పంపిణీదారుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పంపిణీదారుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు ప్రేక్షకుల అభిరుచి ఏంటి, ఎలాంటి సినిమాలు తీస్తే జనం థియేటర్లకు వస్తారనే విషయంపై పూర్తి అవగాహన వచ్చింది. ఒక సినిమా విజయం సాధించాలంటే కేవలం భారీ తారాగణం ఉంటే సరిపోదని, కథలో బలం ఉండాలని ఆయన అప్పట్లోనే గుర్తించారు. పంపిణీ రంగంలో మంచి అనుభవం సంపాదించిన తర్వాత ఆయన సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా 1980వ దశకం చివరిలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించారు. ఆయన నిర్మించిన తొలినాళ్ల సినిమాలు తమిళంలో మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా విక్రమన్ వంటి దర్శకులతో ఆయన చేసిన సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించాయి. పుదు వసంతం అనే సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా సాధించిన విజయం ఆర్బి చౌదరికి ఒక నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన ఎప్పుడు భారీ బడ్జెట్ సినిమాల కంటే కథాబలం ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఆయన బ్యానర్లో వచ్చే సినిమాలు తక్కువ ఖర్చుతో రూపొంది ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టేవి. ఆర్బి చౌదరికి ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేవారు. ఇవాళ మనం చూస్తున్న ఎంతో మంది అగ్ర దర్శకులు ఆయన ద్వారానే పరిచయం అయ్యారు. కెఎస్ రవికుమార్ వంటి దర్శకులకు మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. అలాగే నటుల విషయంలో కూడా ఆయనకు మంచి విజన్ ఉండేది. తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలతో ఉన్నప్పుడు ఆయనకు పూవే ఉనక్వా అనే సినిమాతో పెద్ద బ్రేక్ ఇచ్చింది ఆర్బి చౌదరి గారే. ఆ సినిమా విజయ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు కేవలం మాస్ హీరోగా గుర్తింపు పొందాలని చూస్తున్న విజయ్ ను ఒక ఫ్యామిలీ హీరోగా మార్చిన ఘనత చౌదరికి దక్కుతోంది. అలాగే అజిత్ కుమార్ కూడా తన కెరీర్ మొదట్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఎంతో మంది నటీనటుల జీవితాల్లో వెలుగులు నింపిన నిర్మాతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమపై కూడా ఆర్బి చౌదరి ముద్ర చాలా బలంగా ఉంది. ఆయన తమిళంలో నిర్మించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి ఇక్కడ కూడా భారీ విజయాలను అందుకున్నారు. వెంకటేష్ తో ఆయన చేసిన సూర్యవంశం, రాజా సినిమాలు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే విజయాలు. సూర్యవంశం సినిమాలోని తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రతి ఇంటికి చేరింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తుందంటే జనం కదలకుండా చూస్తారు. అలాగే రాజా సినిమాలోని పాటలు, ఆ కథలోని భావోద్వేగాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో వచ్చిన సుస్వాగతం సినిమా కూడా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందింది. ఆ సినిమాలోని క్లైమాక్స్ అప్పట్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రేమ కంటే తండ్రి ముఖ్యమని చెప్పే ఆ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెంచింది. చిరంజీవితో హిట్లర్ సినిమా తీసి ఆయనకు ఒక రీఎంట్రీ లాంటి విజయాన్ని అందించారు. ఇలా తెలుగులో అగ్ర హీరోలందరితో ఆయన సినిమాలు నిర్మించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఆర్బి చౌదరి గారి నిర్మాణ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన సెట్ లోకి వస్తే ఒక నిర్మాతలా కాకుండా ఒక పెద్దన్నలా అందరినీ పలకరిస్తారు. సినిమా షూటింగ్ సమయంలో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడరు. కానీ అనవసరమైన ఖర్చులను అస్సలు ప్రోత్సహించరు. ఒక సినిమా కథ విన్నప్పుడే ఆ సినిమా ఫలితం ఏంటో ఆయన ముందే ఊహించగలరని ఇండస్ట్రీలో అందరూ చెప్తుంటారు. ఆయన కేవలం డబ్బు కోసమే సినిమాలు తీయలేదు. సినిమా పట్ల ఉన్న గౌరవం, ఇష్టం వల్లనే ఆయన 100కు పైగా సినిమాలను నిర్మించగలిగారు.
సాధారణంగా ఒక నిర్మాత 5-10 సినిమాలు తీసి ఆగిపోతుంటారు, కానీ 3 దశాబ్దాలుగా పైగా నిలకడగా సినిమాలు తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన తన నిర్మాణ పద్ధతులను కూడా మార్చుకుంటూ వచ్చారు. అందుకే ఇప్పటికీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ అంటే ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. కేవలం నిర్మాతగానే కాకుండా తన కుమారులను కూడా సినిమా రంగంలోకి ప్రవేశపెట్టి వారిని సక్సెస్ఫుల్ హీరోగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు జీవ తమిళంలో మంచి గుర్తింపున్న హీరోగా ఎదిగారు. రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన చాలా దగ్గరయ్యారు. అలాగే మరో కుమారుడు జితన్ రమేష్ కూడా పలు సినిమాల్లో నటించారు. తన పిల్లల కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తూనే ఒక నిర్మాతగా తన విలువలను ఎప్పుడూ వదలలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నిర్మాతలు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఆర్బి చౌదరి మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం లాంటిది. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా ఎదురించి విజయం సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఆర్బి చౌదరి కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఆయన తీసిన ప్రతి సినిమా విజయం సాధించలేదు, కానీ ఆయన పరాజయాల నుండి ఎప్పుడూ కుంగిపోలేదు. ఒక సినిమా ఫ్లాప్ అయితే వెంటనే మరొక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. ఆయనకు సినిమా పంపిణీ వ్యవస్థపై ఉన్న అవగాహన వల్ల నష్టాలను ఎలా తగ్గించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఇండస్ట్రీలో ఒక సురక్షితమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో సినిమా చేయడానికి ఏ హీరో అయినా సిద్ధంగా ఉండేవారు. ఎందుకంటే ఆయన ఇచ్చే పారితోషికం కంటే ఆయన ఇచ్చే గౌరవం చాలా గొప్పగా ఉండేది. ఇవాళ రేపు సినిమా నిర్మాణం అనేది ఒక పెద్ద వ్యాపారంలా మారిపోయింది, కానీ చౌదరి మాత్రం సినిమాను ఒక కళగా, ఒక బాధ్యతగా భావించేవారు. ఆ బాధ్యత వల్లే ఆయన సినిమాలు ఎప్పుడూ అశ్లీలతకు తావు లేకుండా స్వచ్ఛమైన వినోదాన్ని పంచేవి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ప్రయాణం చూస్తుంటే మనకు ఒక విషయం అర్థమవుతోంది. ఏ రంగంలోనైనా నిలబడాలంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. పంపిణీదారుల నమ్మకం, ప్రేక్షకుల నమ్మకం, తోటి కళాకారుల నమ్మకం, ఇవన్నీ సంపాదించుకున్నప్పుడే ఎవరైనా ఇంతకాలం పాటు కొనసాగగలరు. ఆర్బి చౌదరి ఈ 3 విషయాల్లో విజయం సాధించారు. ఆయన తన జీవితంలో ఎంతో మందికి సహాయం చేశారు. ఎంతో మంది టెక్నీషియన్లు ఇవాళ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నారంటే దానికి కారణం ఆయన ఇచ్చిన అవకాశాలే. ఆయన ఒక సైలెంట్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. హడావిడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం ఆయన నైజం. అందుకే ఆయన ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. సినిమానే ఆయన ప్రపంచం, సినిమానే ఆయన ఊపిరి. ఆర్బి చౌదరి విజయ రహస్యం గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన కథల ఎంపిక గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడూ మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరగా ఉండే కథలను ఎంచుకునేవారు. ఒక సామాన్య మనిషి జీవితంలో ఉండే బాధలు, ఆనందాలు, ఆశయాలను తన సినిమాలో ప్రతిబింబించేలా చూసుకునేవారు. ఎమోషన్స్ పట్టుకోవడం వల్లే ఆయన సినిమాలు క్లాసిక్ గా నిలిచిపోయాయి. కాలం మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, మనుషుల మధ్య ఉండే బంధాలు, భావోద్వేగాలు మారవని ఆయన నమ్మేవారు. ఆ నమ్మకమే ఆయనను ఇన్ని ఏళ్లు నడిపించింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఓటీటీ వేదికలు వచ్చాయి, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. అయినప్పటికీ ఆర్బి చౌదరి ఇంకా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఆయన 100వ సినిమాగా గోదాడ అనే చిత్రాన్ని నిర్మించారు. ఒక నిర్మాణ సంస్థ 100 సినిమాలు పూర్తి చేయడం అనేది భారతీయ సినీ చరిత్రలో చాలా అరుదైన విషయం. సినిమా అనేది కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదు, అది లక్షల మందికి వినోదాన్ని పంచే ఒక మాధ్యమం అని ఆయన తన ప్రవర్తన ద్వారా నిరూపించారు. ఆర్బి చౌదరి ఈ సుదీర్ఘ ప్రయాణం మనకి ఎన్నో నేర్పిస్తోంది. ఎవరైనా సరే శూన్యం నుండి మొదలుపెట్టి ఒక శిఖరాన్ని చేర్చుకోవచ్చని ఆయన జీవితం నిరూపిస్తోంది. ఆయన విజయం వెనుకున్న రహస్యం కేవలం కష్టం మాత్రమే కాదు, సినిమాల పట్ల ఉన్న అంకితభావం. ఆర్బి చౌదరి కెరీర్ గురించి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కమెంట్ చేయండి.